ఆయన అందరికీ కూడా తండ్రి. భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, అహం బీజ ప్రాదపిత అంటున్నారు. మీ అందరికీ నేను బీజప్రదాతనైన తండ్రిని అంటున్నాడు. ఏ తండ్రి కూడా పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాట అయినని పిల్లలు ఉంటారు, వాళ్లే మనం అన్నమాట. సో మనందరం భగవంతునితో ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవారు. అయితే మనం ఏం కోరుకున్నామంటే, నేనేదో స్వతంత్రంగా ఉండాలా. ఇప్పుడు పిల్లవాడు అమ్మ వంట చేస్తూ ఉంటే వెళ్ళి, అమ్మ నేను వంట చేస్తానంటాడు. వంట చేయడానికి వదిలిపెడితే ఒళ్ళు కాల్చుకుంటాడు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే వద్దురా అంటుంది. వాడు వింటాడా? వినడు కదా. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఒక బుడ్డీల సెట్, చిన్న స్టవ్, పాత్రలు ఇవన్నీ వాడి మొహాన్ని కొట్టి నువ్వు వంట చేసుకోరా అని చెప్తుంది. సో మనం కూడా భగవంతునితో పోటీ పడ్డాం ఆధ్యాత్మిక జగత్తులో. మీరేనా భగవంతుడు, నేనెందుకు మీరు చేసినటువన్నీ నేను ఎందుకు చేయకూడదు అని. భగవంతుడు అన్నాడు, నువ్వు అణువు, నేను విభువు, నీ వల్ల కాదురా అని. మనం మాట వినలేదు. సో ఈ నమూనా ప్రపంచాన్ని ఒక దాన్ని సృష్టించి ఇక్కడికి భగవంతుడు మనల్ని పంపించాడు. ఇక్కడ మనం హీరో కావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎన్నో జన్మలుగా. కానీ లాస్ట్కి ఎప్పుడైతే నేను హీరో కాదు, నేను జీరోని, ఆ హీరో భగవంతుడు ఒక్కడే అని సున్నాలని పెట్టుకున్న విలువ ఉంటుందా? ఆ పక్కన ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. సో నేను జీరోని, ఆ ఒక్కడు భగవంతుడే హీరో అని చెప్పి ఆయన్ని మనతో చేర్చుకున్నప్పుడు ఈ జీవితానికి విలువ వచ్చి ఈ జీవితానికి మోక్షం వస్తుంది. అందుకోసం ఈ యొక్క మనుష్య జీవితం ఉద్దేశింపబడింది అన్నమాట. సో అందువల్ల దుర్లభ మానుష్య జన్మ. మనుష్య జన్మ ఏంటి అంటే దొరకడమే చాలా చాలా దుర్లభం అన్నమాట. సో అటువంటి యొక్క మనుష్య జన్మలో ఏమి చేయాలా అంటే భగవంతుణ్ణి సేవించి తరించడానికి ఈ యొక్క విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా.